హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక మూవీ అయితే చూసాను అనమాట. అలనాటి రామచంద్రుడు మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ కూడా ఉందన్నమాట. తెలుగు మూవీ అనమాట. ఇప్పుడు మన ప్లాట్ విషయానికి వస్తే మన హీరో సిద్ధు ఇంట్రోవర్ట్ అనమాట. ఒక అమ్మాయి లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏమో సిద్ధుని లవ్ చేసిందా లేదా అనేసి మూవీ ఒక ప్లాట్. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏం జరిగింది అనేసి మూవీ అయితే చూడాలన్నమాట. ప్లస్ పాయింట్స్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయన్నమాట. పర్లేదు, కొన్ని మంచిగా అనిపించినాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీస్ డీసెంట్ గానే ఉన్నాయి. ఇవే భయ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే. మైనస్ పాయింట్ విషయానికి వస్తే రన్ టైం విషయానికి వస్తే 2 hours 33 minutes ఉంటుంది. ఒక షార్ట్ ఫిల్మ్ తీసే కంటెంట్ ని ఒక మూవీ లెక్క తీసి సాగు దబ్బారు భయ. స్లో నరేషన్ ఉంటుంది, టూ మచ్ లాగ్ సీన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు నాకైతే పానం వీకిందని చెప్పాలి. సాంగ్స్ ఉంటాయి భయ, ఏమన్నా సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ ఉంటాయి. సరైన ప్లేస్మెంట్ ఉండదు. ఫస్ట్ హాఫ్ లోనే 5-6 పాటలు ఉంటాయి. ఎందుకు వేసిండో పాటలు తెలీదు. పాటలు చక్కగా ఉంటాయి, డబ్బీ చక్కగా ఉంటాయి. కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అది మన కామెడీ అనుకుంటే అది కామెడీ సీన్ అవుతుంది అన్నమాట. అదే మ్యాజిక్ అన్నమాట. అట్లుంటాయి కామెడీ సీన్స్ అయితే. ఈ ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఓ ఇక్కడ ఎమోషన్ సీనా అని మన ఫీల్ అయితే తప్ప అది ఎమోషన్ సీన్ అవుతుంది అనమాట. లేకపోతే అది ఎమోషన్ సీన్ గానే కాదు. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది అనమాట, ఫైట్ సీన్. అక్కడ కావాలనే ఫైట్ సీన్ పెట్టారు, అసలు అవసరం లేదు అక్కడ ఫైట్. కానీ ఫైట్ అనేది చాలా బాగుందా అంటే చిన్న పురగాలు కొట్టుకున్నట్టు ఉంటుంది బై ఆ ఫైట్ సీన్ అయితే. వావ్, అదైతే అద్భుతమైన ఫైట్ సీన్ అనమాట ఫస్ట్ హాఫ్ లో అయితే. మనకు రొటీన్ స్టోరీ అయినా కూడా కొత్తగా అయితే తీసుకువెళ్ళాలి భయ్య. కానీ ఇక్కడైతే ఆ కొత్తగా అసలు తీసుకువెళ్ళాడు. అదే రొటీన్ స్టోరీ, అదే రొటీన్ స్క్రీన్ ప్లే తప్ప ఏది అంత కొత్తగా ఉండదు. ఇద్దరు లవ్ స్టోరీ అన్న బాగుందా అంటే అదైతే ఇంకా చెండాలంగా ఉంటది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా చెప్పరా అంటే టైం అయితే వేస్ట్ చేసుకోకండి, డాటా సేవ్ చేసుకోండి. నేనైతే వరస్ట్ మూవీ అని చెప్తాను, మీరైతే మూవీ అయితే చూడకండి. యాక్టింగ్ విషయానికి వస్తే ఇద్దరు డెబ్యూ యాక్టర్లు కాబట్టి ఏం చెప్పలేమన్నమాట. మరి ఇది భయ్య అలనాటి రామచంద్రుడు మూవీ రివ్యూ అనమాట. మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. అయితే డార్లింగ్స్, మరి వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వీడియో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.